అందరికీ నమస్కారం. ఎన్ఐఏ అధికారులు మనతొలి వెలుగు ఆఫీస్కి వచ్చి 94 BNSS కింద ఇచ్చిన సమన్స్ని బేస్ చేసుకొని మేము ఇవాళ విచారణకి రావడం జరిగింది. మా ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో నా కొలీగ్ అనిల్ కూడా విచారణకు వచ్చాడు. తనకి 160 CRPC 179 BNSS కింద తనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. నాకు సమన్స్ ఇష్యూ చేశారు. ఇద్దరికి ఒకేసారి ఇచ్చారు. నిన్న ఆఫీస్కి వచ్చి సో నన్ను ప్రధానంగా ఆఫీస్కి వచ్చి అడిగింది ఏంటంటే, గాదే ఇన్నయ్య గారు ఏ వీడియోలో అయితే మాట్లాడారో ఆ వీడియో మీ దాంట్లో అప్లోడ్ అయింది. అప్లోడ్ అయిన వీడియో మీదేనే కాదా, సర్టిఫై చేసి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, బై హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, రండి అని ఇవాళ 3 గంటలకు సమయం పెట్టారు. సేమ్ అనిల్ది కూడా. సో తను అక్కడ వెళ్ళి ఆ ప్రోగ్రామ్ షూట్ చేశాడు కాబట్టి ఆ రామచంద్రారెడ్డి ఫ్యూనరల్ సంబంధించింది ఆ వీడియో, తనే అక్కడ రిపోర్టర్ కాబట్టి సో తనకి 160 CRPC కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇద్దరం వచ్చాము. నాది కంప్లీట్ అయింది, అనిల్ది కంటిన్యూ అవుతున్నది. అయితే ఇక్కడ నాకు ఫస్ట్ 94 BNSS కింద ఇచ్చారు. ఆ వీడియో మీదేనా కాదా అని ఇది చేయడానికి. అండ్ దాంతోపాటు నేను లోపలికి వెళ్ళిన తర్వాత 160 CRPC కింద అంటే నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. 179 BNSS. సో నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అండ్ ఇమీడియట్గా నోటీస్ ఇవ్వడం జరిగింది అక్కడే. సో దాదాపు ఇప్పటి వరకు 6:30కి నేను బయటికి రావడం జరిగింది. వాళ్ళు అడిగినటువంటి ప్రతిదానికి మేము ఆన్సర్ చేశాం. ఖచ్చితంగా మేము విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎక్కడా కూడా మా వైపు నుంచి విచారణకి కావాల్సినటువంటి ప్రతిదీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. భారతదేశ పౌరుడిగా, ఈ దేశ సిటిజన్గా అది నా బాధ్యత కూడా. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి సహకరించాలి. సో ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పాం. సో మమ్మల్ని విచారణకు కావలసినటువంటి ఏవేవైతే అంశాలు వాళ్ళకి కావాలనుకున్నారో అవన్నీ అడిగారు. మేము అన్నింటికీ సమాధానం చెప్పాం. చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు క్వశ్చన్ చేశారు. మేము కూడా చాలా బాధ్యతతో, చాలా ధైర్యంగా మేము కూడా ఆన్సర్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా వాళ్ళు మనకు తెలుసు కదా, వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, మీరే షూట్ చేశారా, ఎట్లా, ఇదంతా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. మేము అంతా క్లియర్గా అది మా ఛానల్కి సంబంధించిన దాంట్లోనే మేము అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఏ వీడియో లింక్ అయితే మీరు FIRలో పెట్టారో అది ఛానల్ది అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళకి మేము పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా సర్టిఫై చేసుకున్నారు, అయిపోయింది. సో దాని తర్వాత విచారణకి సహకరించాలి ఖచ్చితంగా అన్నారు. ఖచ్చితంగా సహకరిస్తాం. భవిష్యత్తులో మీరు చేసే ప్రతిదాన్ని మా సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఎలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది? క్వశ్చన్స్ అంటే బేసిక్గా ఇన్నయ్య గారితో మీరు ఎప్పటి నుంచి జర్నీలో ఉన్నారు, సో ఇవన్నీ జనరల్ క్వశ్చన్సే, పెద్దగా ఇదేం లేదు. ఎందుకంటే ఇందులో పెద్దగా నన్ను ఇన్సిస్ట్ చేసి నేనేదో అని అడిగేంత ఇది కూడా ఏం లేదు అక్కడ. ఓన్లీ నేను మన ఛానల్లో ప్లే అయిన, మన తొలి వెలుగులో ప్లే అయిన ఆ లింక్ని బేస్ చేసుకున్న ప్రశ్నలే అక్కడ ఉన్నాయి. సో ఎందుకు అట్లా మాట్లాడారు ఏంటి అనేది మనకు సంబంధం లైన్ కూడా కాదు అది. సో ఓన్లీ ఆ వీడియోకి సంబంధించిన ఫుటేజ్ ఎట్లా వచ్చింది ఏంటి అన్న దాని విషయంలోనే దాని చుట్టే తిరిగింది తప్ప ఇంకొకటి ఏం లేదు. సో మేము జనరల్గా రెగ్యులర్గా అందరి ఇంటర్వ్యూస్ మేము తీసుకుంటాము, అందరితో మేము మాట్లాడుతుంటాము. సబ్జెక్ట్ కోసం, అనాలిసిస్ కోసం చాలామందిని మేము కాంటాక్ట్ అవుతుంటాము. అందులో భాగంగా మేము అందరితో మాట్లాడతాం. సో అట్లనే ఇన్నయ్య గారితో కూడా మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాం, అంతే తప్ప అంతకుమించి ఇక్కడ ఏం లేదని మేము ఆన్సర్ చేయడం జరిగింది. అంతకుమించిన పెద్ద క్వశ్చన్స్ ఏం అక్కడ ఏం ఇదేం లేదు. ఉంది చిల్లర సోషల్ మీడియా పోస్టులు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక అరెస్ట్ అయిపోయిండు, కొంతమంది అయితే ఇక అరెస్ట్ అయిపోయిండు, చెంచలు కూడా జైలుకే తీసుకొస్తున్నారనే పోస్టులు కానీ, కామెంట్స్ కానీ, నిన్న మొన్నటి నుంచి అయితే ఇక వీడు అర్బన్ నక్సలైటు, ఇక నోటికి వచ్చింది ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకుంటున్నారు. ప్రశాంతంగా నిద్రపోండి మీరంతా, ఏం ఇబ్బంది లేదు, మేము ఏ తప్పు చేయలేదు. సో ప్రజల కోసం మాత్రమే మేము పనిచేస్తా ఉన్నాం. చాలా ధైర్యంగా, బాధ్యతతో పనిచేస్తున్నాం. ఎక్కడా వెనకడుగు లేదు. ఇంకా కొంతమంది అంటున్నారు వీడియోలు అన్నీ డిలీట్ అయిపోతున్నాయి అంటున్నారు. నేను ఎక్కడో ఎవరో అడిగితే చెప్పాను, డిలీట్ అయిన ఒక్క లింక్ ఏదైనా ఉంటే మాకు పంపించండి, ఇగో ఫలానా వీడియో డిలీట్ అయిందని. ఎట్టి పరిస్థితిలో ఒక వీడియో కూడా డిలీట్ అవ్వడం అంటూ ఉండదు.
న్యాయస్థానం, ప్రజలు ఒక న్యాయం వైపుగా మేము పనిచేస్తూ ఉంటాము. సో ఎవరైనా కోర్టుకి వెళ్ళి ఇగో పలానా వీడియో ఇది నచ్చలేదని చాలామంది రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన డిలీట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లా పోయిన వీడియోలు తప్పితే మా దాంట్లో మాకు మేముగా డిలీట్ చేసిన వీడియోలు ఏమీ లేవు, ఉండవు. ఎవరైతే ఈ కామెంట్స్ పెడుతున్నారు, కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా, శాటిలైట్ అని చెప్పుకునే ఛానల్స్ కూడా అసలు నాకు నోటీస్ రాలేదు, ఆ సమయానికి ఆల్రెడీ ఆ యూట్యూబ్ ఛానల్ మీద కేసు అయిందని పోస్టులు పెడుతున్నారు, అంటే బ్రేకింగ్స్ చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఎట్లా? కొంతమంది అయితే ఇక అయిపోయింది, ఏరివేత కార్యక్రమం స్టార్ట్ అయిందని పెడుతున్నారు. ఏరివేత అంటే ఎవరు ఏరివేత? మేము ఒకటే ఏమంటున్నామంటే, మేము పనిచేసే దాంట్లో ఒక 10% పనిచేయండి ప్రజల్లోకి వచ్చి. మీరంతా సోషల్ మీడియాలో ఈ చిల్లర పోస్టులు పెట్టేవాళ్ళు, మేము ప్రజల్లో ఉండి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8-9 గంటల దాకా మేము పనిచేసే దాంట్లో మీరు ఒక 10% పనిచేయండి, ప్రజలకు చాలా మంచి జరుగుతుంది. ఈ పోస్టులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి చిల్లర పోస్టులు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. నేను వాళ్ళకి ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. అంటే నేను ఇప్పుడు విచారణ దాంట్లో మనం చూసినప్పుడు కుట్ర అనే దాంట్లో నాకు ఎక్కడ కనబడలేదు. బేసిక్గా ఇప్పుడు నా మీద కేసు ఏం లేదు, మీ మీద కేసు ఉన్నదని ఎక్కడ కనబడట్లేదు. సో గతంలో అయిన కేసెస్ విషయంలో మన మీద జరిగినప్పుడు కుట్ర కోణం మనం చెప్పడం జరిగింది. ఈ పర్టికులర్ దాంట్లో నా మీద కేసే కాలే కదా, నన్ను ఓన్లీ అడిగినారు, స్టేట్మెంట్ తీసుకున్నారు, ఈ వీడియో మీదేనా కాదా అని. సో ఇక్కడ కుట్ర మన మీద ఏమున్నది, అక్కడ ఏం లేదు కదా. ఇంత చిన్న స్టేట్మెంట్ కు 3.5 గంటల సమయం తీసుకోవడం గల కారణం ప్రొసీజరల్ ప్రాసెస్ ఉంటుంది కదా. అక్కడ వాళ్ళంతా డేటా తీసుకోవాలి, ఇదంతా ల్యాప్టాప్లో వాళ్ళు చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు చేసుకున్నారు. అంటే మొత్తం 5 గంటలు అంతా కూర్చొని ఏదో 1-to-1 ఇంటర్వ్యూస్ లాగా ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ అట్లా ఏమి ఉండదు. కేసే లేదు, అరెస్ట్ ఎక్కడిది, ఎఫ్ఐఆర్ లో మనం ఏం లేము కదా. గాదా ఇన్నయ్య మరియు ఇతరులు అని కూడా ఉంది. ఇతరుల కింద నా మీద కేసే లేదు, నా మీద కేసు లేదు, ఎవరి పేరు రాసే అవకాశాలు మనకు తెలియదు. అది ఎన్ఐఏ అధికారులని మీరు వెళ్ళి వాళ్ళని ఏమన్నా అడిగితే మరి వాళ్ళు ఏమైనా చెప్తారేమో, కానీ మనకు అదర్స్ ఎవరైనా తెలియదు. నాకు తెలిసి జనరల్ గా ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు కూడా సో పలానా అక్యూజ్డ్ అండ్ అదర్స్ అని జనరల్గా ఉంటుంది. సో అందులో వాళ్ళు రిమాండ్ కేసు డైరీలో కూడా రకరకాలుగా పాయింట్అవుట్ చేశారు కదా, వాళ్ళతో వీళ్ళతో అని. మరి వాళ్ళ పేర్లు ఏమైనా పెడతారో మనకు తెలియదు, అది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తీసుకోవాలి, మనకు సంబంధం లేని విషయం. అంటే అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి అన్నదానికి వాళ్ళు ఒక అర్థం చెప్పాలి. ఫస్ట్ మేము ఒకటే లైన్తో ఉన్నాం, మా లైన్ సింపుల్ అండ్ క్లియర్. ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, ప్రజల కోసమే మేము పనిచేస్తాం. పబ్లిక్ ఇష్యూస్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతాం, అక్కడ నిలబడతాం, అక్కడ కొట్లాడే ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తాం. ఎక్కడ వెనకడిగేసే పరిస్థితి ఉండదు. అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి అసలు, దాని మీనింగ్ ఏంటో దయచేసి విశదీకరించి చెప్పండి. నక్సలైట్ అంటే ఎవరు, అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు, అడవుల్లో పనిచేసే వాళ్ళు ఎవరు, మరి ఇక్కడ పనిచేసే ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ఎట్లా నక్సలైట్ల కింద చూస్తున్నారు? నేను అదే అంటున్నాను కదా, మేము చేసే పనిలో, ప్రజల కోసం మేము చేస్తున్న పనిలో ఒక 10% మీరు ప్రజల్లోకి వచ్చి పని చేయండి, దేశం బాగుపడుతుంది. ఇంట్లోనే కూర్చొని యువతలో అర్బన్ నక్సలైట్ అని చెప్పి మీరేదో దేశాన్ని ఉద్ధరించినట్టుగా మాట్లాడకండి దయచేసి. ఒకవేళ ప్రజల కోసం పని చేయడమే అర్బన్ నక్సలైట్ అంటే పిలవండి, మరి తప్పే ఉంది. ప్రజల కోసమే పనిచేసే వాళ్ళు అర్బన్ నక్సలైట్ అని మాలాంటి వాళ్ళ మీద మీరు బురదల్లే ప్రయత్నం చేసి పిలుచుకోండి. ఎవడొద్దన్నాడు? దానికి ఏమైనా రాసి ఉన్నదా, ఇది పలానా అర్బన్ నక్సలైట్ అని రాజ్యాంగంలో రాసి ఉన్నదా? మేము రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు మావోయిస్టుల దాని విషయంలో మీ లైన్ ఏంటి అంటే, నేను చాలా క్లియర్గా చెప్తున్నా కదా. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న రాజ్యం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంకా అక్కడ ఉండి మనం కొట్లాడడం అంత ఈజీ కాదు. సో మీరు చాలా పెద్ద ఎత్తున మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఇదంతా ఒక క్రీమ్. సో ఈ క్రీమ్ అంతా ప్రజల్లోకి వచ్చి పనిచేస్తే ఇంకా గొప్ప ఫలితాలు ఉంటాయి, సాధించవచ్చు. ఎలక్షన్ని మనం ఫేస్ చేయాలి. అల్టిమేట్గా ప్రతి సమస్యకి రాజకీయమే ముందుంటుంది. సో రాజకీయంగానే మనం ఏదైనా సాధించుకోవాలి. సో ఆ దిశగా ప్రయత్నం చేయమని మనం ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో అడుగుతున్నాం. మనం వీళ్ళకి మనం అర్బన్ నక్సలైట్గా కనబడుతున్నాం. మరి మీకేం పేర్లు పెట్టాలి? మీరు అర్బన్ నక్సలైట్ అనేవాళ్ళు ఒకటే స్ట్రేట్ క్వశ్చన్. అర్బన్ నక్సలైట్లని పిలిచే వాళ్ళకు ఒక స్ట్రేట్ క్వశ్చన్ నేను వేస్తున్నది ఏంటంటే, ఇవాళ దేశంలో ఉన్న అడవిలాగా ఉండాలన్నా, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలన్నా? ఈ ప్రశ్నకి దయచేసి ఆన్సర్ చేయమని అడుగుతున్నాం. ఒకటే క్వశ్చన్, ఈ అడవిలాగా ఉండాలన్నా, లేకపోతే ఎవడో కార్పొరేట్ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోవాలన్నా? దానికి ఆన్సర్ చెప్తే ఈ అర్బన్ నక్సలైట్ ఏందన్నది జనాలు డిసైడ్ చేసుకుంటారు.
మీరు చెప్పండి, అడవి ఎక్కడ ఉండాలి? అడవిలాగా ఉండాలనా, లేకపోతే అడవి కార్పొరేట్లకు అప్పగించాలనా, అడవిని మొత్తం తీసేయాలనా, ఏం చేయాలన్నా మీరు చెప్పండి. గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇవ్వాలా. ఒకవేళ ఈ ఈ ఈ ఈ నక్సలైట్ల ఏరివేతనో ఇంకేదో మీరు ఏదైతే చేపట్టారో దీని తర్వాత అడవి ఉంటుంది, ఆదివాసీలు ఉంటారు అని ఒక క్లారిటీ ప్రజలకు ఇస్తే ఎవరికేం ఇబ్బంది లేదు కదా. యా, మీరు హిడ్మా గ్రామానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళాం. మీడియా మిత్రులు కూడా చాలా మంది ఒక 3 రోజుల పాటు మీరు అంతా వెళ్ళడం జరిగిందా? ఈ దాదాపు అరెస్ట్ వెనకాల హిడ్మా గ్రామానికి వెళ్ళినటువంటి ఇప్పటికీ కారణం ఉండే అవకాశం ఉందా? మీతో పాటు ఇన్నేగాకు వచ్చారు కదా. నేను అది కూడా కారణం అని అయితే నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇప్పుడు హిడ్మా గ్రామానికి వెళ్ళినప్పుడు మేమేమి సడన్గా ఏదన్నా ఆకాశ మార్గంలో వెళ్ళి అక్కడ దూకలే. నేను రోడ్డు మార్గంలోనే వెళ్ళినాము. పూవర్తి అనే ఆ హిడ్మా గ్రామానికి వెళ్ళడానికి నేను రోడ్డు మార్గంలో దాదాపు ఒక 10-15 క్యాంపులు దాటుకుంటూ పోలీసులు క్వశ్చన్ చేస్తే మేము జర్నలిస్టుము పలానా చోటికి రిపోర్టింగ్కి వెళ్తున్నామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వెళ్ళండి అనే దాంట్లోనే చెప్పినారు వాళ్ళు. సో వెళ్ళండి కానీ జాగ్రత్త అని కూడా చెప్పారు వాళ్ళు. మేము పూవర్తి అనే విలేజ్కి వెళ్తే మీకు తెలుసు కదా. సో వాళ్ళు అక్కడ మాకు లంచ్ అక్కడ మాకు ఏం లేదు. సో వాళ్ళే చెప్పినారు కదా, అక్కడ ఉన్న బెటాలియన్ వాళ్ళే చెప్పారు మీరు వచ్చి ఇక్కడ భోజనం చేయండి బ్రదర్, ఏం కాదని కూడా చెప్పినారు వాళ్ళు. ఎక్కడ దాన్ని అది ఉన్నదని అయితే నాకైతే అనిపించలేదు. సో అండ్ మనం ఎవరిని కలవడానికి వెళ్ళినాం, అక్కడ ఉన్న ఆదివాసీల జీవితాలు ఎట్లున్నాయో చూపించడానికి వెళ్ళినాం. మనం హిడ్మాని కలవడానికో లేకపోతే మావోయిస్టులను కలవడానికి వెళ్ళలే కదమ్మా. హిడ్మా తల్లి ఏం పాపం చేసిన ఆమెకేం తప్పలేదు కదా. సో ఆమె జీవితం ఎట్లుందో చూపించడానికి వెళ్ళినాం, ఆమెను కలవడానికి వెళ్ళినాం, తప్పే ఉంది. సో అది ఎక్కడ చర్చకు లేదు. అది కారణం అని నేను అనుకుంటలేదు. ఎన్ఐఏ విచారణ మరోసారి ఉండబోతుందా, ఇదే లాస్ట్? తెలియదు మరి మనకి. నేనైతే ఏం ఉండదేమో అనుకుంటున్నా మరి, నాకు తెలిసి. ఎందుకంటే మన మీద కేసు కాదు, కథ కాదు. మన వీడియో అక్కడ దాంట్లో మాట్లాడింది, ఆ వీడియో మన దాంట్లో ప్లే అయింది కాబట్టి పిలిచారు. విషయం ఏంటంటే ఆ వీడియో మన దాంట్లోనే ప్లే అయింది, అంటే మన తొలి వెలుగులోనే ప్లే అయింది. ఇంకొక మీ అందరి దాంట్లో ప్లే అయ్యింటే మరి మీ అందరికి నోటీసులు ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు ఇంత పెద్ద చర్చ అయి ఉండేది కాదేమో సింపుల్గా. సో కొంతమంది ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నా ఏం లేదు బాబు ఇక్కడ. దయచేసి ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారో, సంబరాలు చేసుకుంటున్నారో అయిపోయింది, మీరు ఆపురు ఇక దయచేసి. ఏం లేదు ఇక్కడ. నేను ముందే చెప్పిన, వాళ్ళు వచ్చి నోటీస్ ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇది జనరల్గా విచారణ ప్రక్రియలో జరిగేదే ఇదంతా కూడా. నా ప్లేస్లో ఇంకెవరున్నా వాళ్ళకు కూడా వెళ్తారు, బాబు వచ్చి మీరు ఏంటో చెప్పండి అని అడుగుతారు. కామన్గా జరిగేదే ఇది. సో మా లైన్ వెరీ క్లియర్. లైన్ నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మా లైన్ పబ్లిక్ లైన్. మీ ఛానల్లో ఏమైనా వీడియో డిలీట్ చేసింది? ఏం లేదు, అట్లాంటిది ఎందుకు చేస్తారు అట్లా? అట్లా ఏమి ఉండదు కదా, అలాంటి డిలీషన్ అట్లాంటిది నెవర్. ఒక లింక్ చూపించండి. ఇప్పుడు డిలీట్ అయితే వీడియో మీ దగ్గర ఆ లింక్ ఉంటే దాన్ని క్లిక్ చేస్తే రిమూవ్డ్ బై ద అప్లోడర్ అని వస్తుంది. అది చూపించండి. ఒకటి ఏదైనా చూపిస్తే నేను దానికి ఆన్సర్ చెప్తాను. విచారణ అనేది యూఆర్ఎల్ బేస్ లో జరిగిందా లేకుంటే ఛానల్ బేస్ లో? ఛానలే కదా. యూఆర్ఎల్ ఎవరిది? ఛానల్దే కదా. యూఆర్ఎల్ ఛానల్దే కదా. సో విచారణ చాలా ప్రశాంతంగా, చాలా వాళ్ళు ఫ్రెండ్లీగా మంచిగా అడిగారు. మనం కోఆపరేట్ చేసిన వాళ్ళు కూడా మంచిగా నీట్ గానే చేశారు. ఎక్కడ కూడా ఇదేం లేదు. చాలా లేదు అసలు అట్లా లేనే లేదు. చాలా ఇదిగా జరిగింది. మా అడ్వకేట్ గారు మాట్లాడతారు, సుంకర నరేష్ గారు.